యేసయ్య పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినం వాక్యం ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదువుకుందాం. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మన ఆత్మీయ జీవితంలో నేర్చుకొని దేవునికి నమ్మకస్తులుగా మనం బ్రతుకుదాం. ఏంటి అని మనం గమనించినట్లయితే, మరి ఈ రోజుల్లో చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని తమ పాపాలు ఒప్పుకొని రక్షణ పొంది మరి ప్రభు కొరకు బ్రతుకుతూ మరి ప్రభు రాజ్యానికి సిద్ధపడతా ఉన్నారు. మరి అలాగే చాలామంది జీవితాల్లో చూస్తే వాళ్ళు ఇంకా ప్రభువుని నమ్ముకోకుండా లోకం పాపంలో వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. వీరి యొక్క అంతం ఏంటని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు చాలా చోట్ల చాలా వచనాలు అనేవి రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10 ఏముందంటే, మరి మనందరం కూడా ఈ దేహంతో జరిగించిన మంచి క్రియలు కానీ చెడ్డ క్రియలు కానీ వాటన్నిటి ప్రతిఫలం పొందటం కోసం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతామని వ్రాయబడ్డది. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 చూస్తే మనుషులందరూ ఒక్కసారి మరణిస్తారు, ఆ తర్వాత తీర్పు జరుగుతుందని వ్రాయబడ్డది. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వాక్యాల్లో చూస్తే స్వయంగా యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఇదిగో ఒక కాలం వస్తుంది, ఆ రోజు సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగి బ్రతుకుతారు, మేలు చేసిన వాళ్ళు జీవ పునరుద్ధానానికి, కీడు అనగా పాపం చేసిన వాళ్ళందరూ తీర్పు పునరుద్ధానానికి లెగుస్తారని వ్రాయబడ్డది. ఈ వచనాలను మనం చూసినప్పుడు మరి ప్రతి మనిషి కూడా తన జీవితంలో యేసయ్యను నమ్ముకున్నా నమ్ముకోకపోయినా అందరూ ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడి దేవుని చేత తీర్పు పొందుతారని వ్రాయబడింది. అదే లేఖనాలని మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11-15 వరకు చూస్తే అంత్య తీర్పు గురించి వ్రాయబడుతుంది. అక్కడ ఏముంది? దేవాది దేవుడు ధవళ సింహాసనం మీద కూర్చొని మరి అందరికీ తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఆ రోజు మృతుల లోకం తనలో ఉన్న మృతులందరినీ దేవుడికి అప్పగిస్తుంది. సముద్రంలో చనిపోయిన వాళ్ళు, భూమిలో పాతి పెట్టబడిన వాళ్ళు, ఎక్కడెక్కడ చనిపోయిన వాళ్ళందరూ ఆదాం మొదలుకొని చివరి మానవుడి వరకు అందరూ దేవాది దేవుని సింహాసనం ఎదుట నిలబడతారు. వాళ్ళల్లో మరి కుడివైపున గొర్రెలు అనగా యేసుక్రీస్తు నమ్ముకొని రక్షణ పొంది ప్రభు కోసం పరిశుద్ధంగా బ్రతికి ప్రభు కొరకు మరణించినటువంటి వాళ్ళు. అలాగే ఎడమ చేతి వైపు ఎవరున్నారు? మేకలు ఉన్నారు. అంటే వీళ్ళెవరు? పాపం చేసి పాపంలో బ్రతికి పాపంలో చనిపోయిన వాళ్ళు, క్రీస్తుని అంగీకరించని వాళ్ళు, రక్షణ పొందనటువంటి వ్యక్తులు. వీళ్ళకి తీర్పు జరుగుతూ ఉంది. ఇప్పుడు పాపుల విషయంలో మనం చూస్తే బైబిల్లో ఉంది, గ్రంథాలు విప్పబడ్డాయి అంట. అంటే ఏ మనిషికి తీర్పు జరిగినా గ్రంథాలు విప్పబడతాయి. అంటే ప్రతి మానవుని గురించి రాయబడినటువంటి జీవిత చరిత్ర అండి. మన జీవితంలో జరిగిన విషయాలు మనకు కొన్ని గుర్తుంటే గుర్తుండకపోవచ్చు, కానీ దేవాది దేవుని సన్నిధిలో ప్రతి విషయం క్షుణ్ణంగా వ్రాయబడతా ఉంది దేవుని బిడ్డలారా. అందుకే మనం దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. ఇప్పుడు వీళ్ళ జీవితాల్లో ఆ గ్రంథాలు విప్పబడ్డప్పుడు తెలిసినాయి. వాళ్ళకి తీర్పు ఏంటంటే అగ్ని గంధకములు గల గుండం, అది 2వ మరణం. ఇక అక్కడి నుంచి బయటికి రావటం అనేది ఉండదు. మొదటి మరణం అంటే ఏంటంటే ఈ శరీరమును ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోవటాన్ని మొదటి మరణం. 2వ మరణం ఏంటి? మన పాపపు బ్రతుకును బట్టి మన ఆత్మ నిత్య నరకాగ్ని గుండంలో వేయబట్టని ఏమంటారు? 2వ మరణం అంటారు. ఇక వాళ్ళకి శాశ్వత కాలమైన తీర్పు ఏంటి? 2వ మరణం. అలాగే పరిశుద్ధులు ఉన్నారు. ఇంకొక మాట ఏంటంటే, యేసయ్య దగ్గర జీవగ్రంథం, గొర్రెపిల్ల జీవగ్రంథం, దాంట్లో పేరుందా లేదా పరీక్షిస్తారు ప్రియులారు. అందులో పేరుంటే పరలోకం, పేరు లేకపోతే నరకం. పరిశుద్ధులకు తీర్పు తీర్చేటప్పుడు కూడా గ్రంథాలు విప్పబడతాయి. వాళ్ళ జీవితంలో చేసిన క్రియలను బట్టి పరలోకంలో వాళ్ళ స్థానము, స్థితి, స్థాయి అనేది ఉంటుందండి. ఇక్కడ ఒక మాట ఏంటంటే, దేవుని కొరకు మనం ఎంత త్యాగం చేసుకొని జీవించగలుగుతామో, ఎంత సమర్పణ కలిగిన బ్రతుకు బ్రతకగలుగుతామో అంత కృపాస్థాయి మనకు పరలోకంలో దొరుకుతుంది దేవుని బిడ్డలారా.
ఈరోజు చాలామంది ఈ సంగతి అర్థం కాక ఆత్మీయ జీవితాన్ని ఏదో ఆషామాషిగ్గా తేలిగ్గా సాధారణంగా ఎంచుకొని ఆదివారం ఆరాధనకు వచ్చి పోవటమే ఆత్మీయ జీవితం అనుకుంటున్నారు. ఏదో సంఘ కార్యక్రమాలకు వచ్చి పోవటమే ఆత్మీయ జీవితం అనుకుంటున్నారు. కాదు కాదు, క్రీస్తు కొరకు ప్రతిదినం ప్రతి క్షణం బ్రతికేదే ఆత్మీయ జీవితం అంటే. అట్లనే త్యాగం కలిగి దేవుని సన్నిధిలో ఆయన కొరకు మాత్రం బ్రతికేదే ఆత్మీయ జీవితం. ప్రియులారా గమనించండి. కాబట్టి మనం ఈ లోకంలో ఎంతగా క్రీస్తు కోసం బ్రతకగలుగుతాం అంతగా బ్రతుకుదాం. ఇప్పుడు వీళ్ళకి తీర్పు తీర్చేటప్పుడు ఏం జరిగింది? గ్రంథాలు విప్పబడి వాళ్ళ జీవితాలను బట్టి స్థానం దొరికింది. ఇక్కడ ఒక అనుమానం ఏంటంటే, ఈ పరిశుద్ధులు ఉన్నారు, వీళ్ళు ఒకప్పుడు పాపం చేశారు కదా. వీళ్ళు పాపులైన వాళ్ళు పాపం చేశారు, పాపంలో బ్రతికి పాపంలో చచ్చిపోయారు. మరి వీళ్ళు ఒకప్పుడు రక్షణ పొందకముందు పాపం చేశారు. మరి వాళ్ళు చేసిన పాపం సంగతి ఏంటి? ఇప్పుడు మరి క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు ప్రభు దగ్గర తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేసి ప్రభువుని నమ్ముకున్నంత మాత్రమే ఆ పాపాలన్నీ ప్రభు రక్తంలో కడగబడతాయి. మరి ఆ పాపం యొక్క ఫలితం ఏంటి? ప్రియులారా, ఇట్లా మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు దేవుని నమ్ముకున్నప్పటికీ వాళ్ళు చేసిన పాపాలకు దేవుడు శిక్ష విధించకపోతే దేవుడు న్యాయవంతుడు కాదు. కానీ బైబిల్లో ఏముంది? దేవుడు యెహోవా న్యాయవంతుడు. దేవుడు అంటే అర్థం ఏంటి? న్యాయాధిపతి. అర్థమవుతుందా? దేవుడు అనేదానికి అర్థం ఏంటి? న్యాయాధిపతి అని అర్థం. ఇప్పుడు న్యాయాధిపతి, ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడు? పక్షపాతం లేనటువంటి వాడు. అదే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన పక్షపాతం లేనటువంటి దేవుడు. తనను నమ్ముకున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ పాపాలన్నీ కనుమరుగు చేసేస్తాడు, దాచిపెట్టేస్తాడా? ఆలోచన చేద్దాం ప్రియులారా. బైబిల్లో ఏముంది? నా వీపు వెనుకగా నీ పాపాలు పారబోసానని ఉంది. మన పాపాలన్నీ సముద్ర గాథల్లో కనుమరుగైపోతాయి, రైటే. కానీ ఆ చేసిన పాపానికి శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖనం ఏముందంటే, మనం తీర్పు పొందిన ఏడ లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే, మనం ఆలోచన చేద్దాం. దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా ఒకప్పుడు ప్రభువుని నమ్ముకోకముందు మన జీవితంలో చేసిన పాపపు క్రియలన్నిటికీ కూడా దేవుడు తప్పకుండా మన జీవితంలో శిక్ష అనేది విధిస్తాడండి. ఇది దేవుని న్యాయ విధి. మరి ఉపదేశం కొంత కఠినంగానే ఉండొచ్చు కానీ ఇదే సత్యం ప్రియులారా. ఆయన అన్ని మనం చేసినవన్నీ ఒప్పుకున్నప్పుడు క్షమిస్తాడు, మర్చిపోతాడు. కానీ శిక్షించక మాత్రం మానడు. మనకు బాగా అర్థం కావడానికి ఒక చిన్న సంగతి చెప్తాను. బైబిల్లో ఆదికాండంలో 4వ అధ్యాయంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, కయ్యోను హేబేలు. ఈ ఇద్దరు అన్నదమ్ములకి ఒక విషయంలో ఏదో చిన్న సమస్య కలిగింది. ఏంటంటే, దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు హేబేల్ని అతని బలిని దేవుడు అంగీకరించాడు, కానీ కయ్యోన్ని అతని బలిని అంగీకరించాడు. ఇది కడుపులో పెట్టుకొని తన తమ్ముడిని ఒకనొక దినాన హత్య చేసేస్తాడండి. అప్పుడు దేవుడు అడుగుతాడు, ఏంటి నీ తమ్ముడు అంటే, తండ్రి నేను కాపలా వాడినా ఏంటి? ఇదిగో నీ తమ్ముని యొక్క రక్తం స్వరం నేలలో నుండి మొరపెడుతుంది, కాబట్టి నువ్వు శపించబడ్డావు, నీవు ఉన్న నేల శపించబడింది, నువ్వు దేశ దిమ్మరు అయిపోతావని దేవుడు శపించేస్తాడు. అప్పుడు కయ్యూను పశ్చాత్తాపడతాడు, ప్రభు పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుతాడయ్యా, నేను చేసింది పాపమే, నన్ను మన్నించయ్యా, నేను భరించలేనంత శిక్ష ప్రభు, నన్ను ఎవరైనా కనుగొంటే చంపేస్తారు ప్రభు అని ఇట్లా చాలా మాటలు మాట్లాడతాడు. ప్రియులారా, పశ్చాత్తాపడతాడు. అక్కడ ఉంది దేవుడు క్షమిస్తాడండి. ఇక్కడ ఒక విషయం ఏంటో తెలుసా? దేవుడు క్షమించాడు కానీ శిక్షించక మాత్రం మానలేదు ప్రియులారా. కయ్యూను తన జీవితకాలం అంతా దేశదిమ్మరై బ్రతికాడు, శాపగ్రస్తుడై బ్రతికాడు. అలాగే మరి తను ఉన్న భూమి శపించబడిపోయింది. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఆయన క్షమాపణ గుర్తు ఏంటంటే, తను ఎవరు చంపలేదండి. చూడండి ప్రియులరా, దేవాది దేవుడు ఎంత న్యాయవంతుడు. ఈ రోజుల్లో నేటి సమాజంలో ఈ సంగతి చాలామందికి అర్థం కాక దేవుని గురించి ఎంతో తప్పుగా ఆలోచన చేస్తున్నారు. దేవుడు ఎంత న్యాయవంతుడు. ప్రభువును క్షమాపణ అడిగినప్పటికీ మనం చేసిన పాపాలకి శిక్షా ఫలితం అనేది మనం అనుభవించక తప్పదండి. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులకి ఈ సంగతి గ్రహింపు లేక, ఎందుక మా జీవితాలు ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ నిందల అవమానాలు ప్రభువుని నమ్ముకున్న కానించి అనుకుంటాం. కానీ ప్రియులారా, రేపు నరకంలో మనకు శిక్ష అనేది తప్పించడం కోసం, లోకంతో పాటు మనందరం తీర్పు పొంది నరకానికి వెళ్లకుండా ఉండడం కోసం దేవాదేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ లోకంలో ఉండగానే
తన బిడ్డలైన వారందరినీ వారు చేసిన పాపాలను బట్టి వారిని శిక్షించి ఇక్కడే ఆ శిక్ష ముగించి పరిశుద్ధపరిచి వారి ప్రాణాత్మ శరీరాలను రేపు తీర్పు దినాన వాళ్ళని నిత్యరాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళకి ఎన్నో శ్రమలు అనుభవాలనే వస్తూ ఉంటాయండి. కారణం ఏంటంటే మనం ఒకప్పుడు చేసిన పాపాలకు శిక్ష. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు కొంతమంది ఉన్నారు బైబిల్లో అంటే దేవుని నమ్ముకొని కూడా పాపం చేశారు. అబ్రహాం ఉన్నాడండి, షారమ్మ, వీళ్ళని దేవుడు పిలిచాడు, పిల్లల్ని ఇస్తానంటే 75 సంవత్సరాలు అబ్రహాంను పిలిస్తే 80 దాకా నమ్మకంగానే ఉన్నాడు. కానీ 80 సంవత్సరం వచ్చేసరికి షారమ్మ గారికి మరి గర్భాశయం ఉడిగిపోవటం, ఇంక పిల్లలు కనే స్థితి లేకపోవటం గమనించి ఆమె ఏం చేస్తుంది, షారమ్మ హాగర్నిచ్చి తన దాసి అయిన హాగర్నిచ్చి పెళ్లి చేస్తుంది. కొడుకు పుడతాడు, అంత బాగానే ఉంది. దేవుడు 14 సంవత్సరాలు అబ్రహాంని వదిలిపెట్టేశాడు. మాట లేదు, మందలింపు లేదు, ఏమి లేదు, వదిలిపెట్టేశాడు. ఎంత శిక్షో తెలుసా? ఎందుకు ఆ శిక్ష అంటే దేవునికి విరోధంగా నడుచుకున్నాడు కాబట్టి. 99వ సంవత్సరంలో దేవుడే ప్రత్యక్షమై అంటాడు, ఎదుగు అబ్రహాం నా సన్నిధిలో నడుచు నిందారహితుడిగా బతుకబ్బాయి అంటే నిందల పాలైపోయింది తన జీవితం. ఎందుకంటే తను వచ్చేటప్పుడు ఊర్లో చెప్పాడు, తనతో పాటు వచ్చిన వాళ్ళకి చెప్పాడు, కానాన్ దేశంలో అంతా చెప్పాడు, నా దేవుడు నన్ను పిలిచాడు, నాకు సంతానం ఇచ్చి ఆశీర్వదిస్తానన్నాడు అని ఎన్నో మాటలు చెప్పాడు. తీరా చూస్తే ఆఖరిని పెళ్లి చేసుకున్నాడు భార్య మాటలని. అందరూ అవమానించడం, ఇదేంటి ఇన్ని మాటలు చెప్పి సాక్ష్యం చెప్పాడు అని. చూడండి ప్రియులారా, తను తప్పు చేశాడు, షారమ్మ తప్పు చేసింది. అందుకే ఎంత శిక్షో తెలుసా? అసలు ఆ కుటుంబంలో పరిస్థితులు తారుమారైపోయాయి. ఒకప్పుడున్న శాంతి సమాధానాలు లేవు. ఎందుకు దేవుడు అంత శిక్షించాడు తెలుసా అబ్రహాం అనే భక్తుడిని? గమనించండి ప్రియులారా, కారణం ఏంటంటే తాను చేసిన పాపం శిక్షను అనుభవించాడు. అట్లనే ఇంకొకటి ఏంటంటే మన జీవితంలో ఎదురయ్యే అన్ని శిక్షలు అంటే కాదు, కొన్ని పరీక్షలు ఉంటాయి. అబ్రహాం సరిచేయబడ్డాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత కొంతకాలానికి ఇస్సాకును బలిగా అర్పించమని అడిగాడు. ఆ పర్వతం మీదకి తీసుకెళ్ళి బలి అర్పించమన్నాడు. అప్పుడు ఏం చేశాడు, అబ్రహాం తీసుకెళ్ళిపోయి ఆ దేవుడు చెప్పినటువంటి ఆ పర్వతం మీద బలి అర్పించడానికి అన్ని సిద్ధపరిచాడు. ఇదేంటి పరీక్ష రాయబడింది అబ్రహామును పరీక్షించటం కోసం. చూడండి ప్రియులారా, కొన్ని శోధనలేమో మనం చేసిన పాపాలకు వస్తాయి, కొన్ని మాత్రం మన విశ్వాస జీవితంలో పరీక్షలకి, అంటే మనం విశ్వాసంలో నిలబడటం లేదా పరీక్ష. శిక్ష వేరు, పరీక్ష వేరు. మనం శిక్షింపబడేటప్పుడు కూడా ఇది పరీక్ష అనుకుంటే అట్ట, ఇన్ని శ్రమలు ఇన్ని కష్టాలు అనుకుంటే అట్ట. ఆలోచన చేద్దాం. శిక్షకి పరీక్షకి మధ్య సన్నని గీత ఒకటి ఉంది. ఆ మధ్య భేదం గ్రహించలేక అన్ని పరీక్షలు దేవుని కోసం అనుకుంటే అట్ట మన బ్రతుకుల్లో మనం చేసిన వాటికి తప్పకుండా శిక్షిస్తాడు. అదే అంటాడు, లోకంతో పాటు మనం శిక్ష పొందుకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, లోకంతో పాటు నీవు నేను ప్రభు ద్వారా తీర్పు పొందకుండా ఉండాలంటే ఈ లోకంలో ఉండగానే శిక్షింపబడాలి. యాకోబు అండి తన అన్నను మోసం చేశాడు, తర్వాత వాళ్ళ తండ్రిని అందరినీ మోసం చేశాడు. దేవుడు వదిలిపెట్టాడు, బేతేల్లో దర్శించాడు, కానీ లాభం చేతికి అప్పగిస్తే 14 ఏళ్ళు మోసం చేశాడండి. మామూలు కాదు. అర్థమవుతుందా ఎందుకు ఆ శిక్ష అంతా? ఎందుకంటే తాను ఒకప్పుడు చేసిన పాపానికి ఫలితం అది. మనం ఏదో అనుకుంటాం. ఆ తర్వాత ఇంకా మనం మోషే గారి విషయంలో కూడా చూడండి, ఒక పొరపాటు చేశాడు. మోషే నేను ఎదుటి బండగుంట మాట్లాడు నీళ్ళు ఇస్తానంటే ఆ ప్రజలందరి మధ్యలో ఘనత కోసం ఏం చేశాడు, కొట్టాడండి. కర్ర తీసుకుని కొట్టేసరికి నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ గొప్ప సంగతి ఏంటో తెలుసా? దేవుడు ఎంత ప్రేమ కలవాడంటే నీళ్ళు ఇవ్వకుండా ఉండొచ్చు, కానీ తన సేవకుని కనపరచడం కోసం ఆయన ఎంత ప్రేమ చూపాడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆయన తగ్గించుకున్నాడండి. సేవకుని కనపరిచాడు, నీళ్ళు ఇచ్చాడు. కానీ చేసిన పాపానికి ఏం చేశాడు తెలుసా? కానాన్ దేశానికి వెళ్లకుండా ఆపేశాడు. పశ్చాత్తాపడితే ఆ కొండెక్కి చూడమన్నాడు అంతే. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ గలవాడే, కానీ ఆయన న్యాయాధిపతి. దేవుని నమ్ముకున్న బిడ్డలు పాపం చేసినప్పుడు ఈ లోకంలోనే శిక్షిస్తాడు. ఎందుకని? నరకపు శిక్ష తప్పించడం కోసం. కాబట్టి దేవుని నమ్ముకున్న మన జీవితంలో దేవుడు శిక్షించుచుండగా మనం దేవునికి దూరం కాకూడదండి. ఏంది ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ పరిస్థితులు? కాదు. ఒకప్పుడు నీవు నేను చేసినటువంటి పాపాలకు శిక్ష. మనం ఎందరినో
మరి ఏడిపించి ఉంటాంగా, కన్నీళ్లు గారిపించి ఉంటాంగా, ఆ కన్నీళ్ళు మనం తాగొద్దా? మరి ఎందరినో మనం బాధ పెట్టి వేదనకు గురి చేసి ఉంటాం, అది మనం అనుభవించొద్దా? వాళ్ళవన్నీ మనకి ఎట తెలిస్తే తెలిసేలా చేస్తాడు దేవుడు. దావీదు విషయంలో కూడా అదే జరిగింది. దావీదు బెత్షెబతో పాపం చేశాడు, మరి తన భర్తను చంపేశాడు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఇంత గందరగోళం చేశాడు. దేవుడు ఊరుకున్నాడా? తన జీవితంలో బతికొండగానే సత్యం శవాన్ని చేశాడు దేవుడు. కుటుంబం అంత గందరగోళం అయిపోయింది. ఎందుకయింది? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు న్యాయాధిపతి, అందరికీ ఒకే న్యాయం చేసే దేవుడు. నా బిడ్డలని వెనకేసుకురాడు. మనుషులమైన మనం అయితే మన బిడ్డలని వెనకేసుకొచ్చుకుంటాం, చివరికి వాళ్ళకి గొయ్యి కూడా తీస్తాం మనమే. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదండి. తన బిడ్డలను శిక్షించే దేవుడు, రక్షించే దేవుడు కూడా. అలాగే ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటూ వెళితే, మరి సాంసోను దేవుడు ఎందుకు శిక్షించాడు చెప్పండి? పాపం. పశ్చాత్తాపడ్డాడు, రక్షించాడు, క్షమించాడు, మరలా తన ఆత్మనిచ్చాడు. కానీ శిక్షించడం మాత్రం మానలేదు సుమా. ఆలోచన చేద్దాం ప్రియులారా. పౌలు గారి జీవితంలో కూడా నేను చాలా శ్రమలు పడ్డానని చెప్పుకొని వస్తాడు. కొరింథీయులకు రాసిన 2 పత్రిక 11:23 నుంచి వస్తే, అన్ని శ్రమలు క్రీస్తు కోసమేనంటే కాదు. తన జీవితంలో తాను చేసినటువంటి పాపానికి కూడా చాలా శిక్ష అనుభవించాడండి. అందుకే చివరికి తన జీవితంలో ఏమని అర్థం చేసుకున్నాడంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప అన్నాడు. ఒక మాటతో తేల్చేశాడు. నేను ఆ యేసు ప్రభు కోసం అది చేశాను, ఇది చేశాను, అది పడ్డాను, ఇది పడ్డానని చెప్పుకోవాలి. ఈరోజు చాలామంది అండి సేవకులు ఒకప్పుడు భేద స్థితిలో బతికింది, అన్నం లేకుండా బతికింది, అది గొప్పగా చెప్పుకుంటారు. ఆలోచన చేద్దాం ప్రియులరా. కొన్ని మనం చేసిన పాపాలకి శిక్షలు వేస్తుంటే దాన్ని కూడా మనం ఈరోజు ఎంత గొప్పతనంగా చెప్పుకుంటామో, ఎంత మనల్ని మనం బయలుపరుచుకోవడానికి చెప్పుకుంటాం, ఎంత తప్పైన విషయం. ఈరోజు ఆలోచన చేద్దాం, మన జీవితాల్లో ఒక్కసారి పరీక్షించుకుందాం. ఇక్కడ ఒక విషయం, శిక్ష వేరు, పరీక్ష వేరు అండి. యోసేపు పరీక్షింపబడ్డాడు, అర్థమవుతుందా? పరీక్షింపబడ్డాడండి. యోబు పరీక్షింపబడ్డాడు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు పరీక్షింపబడ్డారు. వాళ్ళు శిక్షింపబడిన స్థితి కాదు అది సుమ, వాళ్ళు పరీక్షింపబడిన స్థితి. కాబట్టి శిక్ష వేరు, పరీక్ష వేరు. దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలైనటువంటి మనము మన జీవితాల్లో ప్రభువును నమ్ముకోకముందు చేసిన ప్రతి పాపమునకు ఈ లోకములో ఉండగానే ప్రభువు చేత శిక్షింపబడుతూ ఉన్నాం. అట్లానే ప్రభువును నమ్ముకున్నా కూడా చాలామంది ఎన్నో విషయాల్లో తప్పిపోతారు. వాటికి కూడా దేవుడు శిక్ష వేస్తానే ఉంటాడండి. ఇక శృతి మించి మనం పాపం చేస్తే ఇక మనల్ని దేవుడు వదిలేసి సాతానికి కూడా అప్పగిచ్చేస్తాడు. ఇక చివరికి ఆ వ్యక్తులు ఏమవుతారు? నశించి నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో తుడిపి పెట్టబడతాయి. జాగ్రత్త సుమ. ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్న మనము ప్రభు చేత శిక్షింపబడుతూ ఉన్నప్పుడు మనం మౌనంగా తలంచుకుని శిక్ష అనుభవిద్దాం. మన బ్రతుకులు దేవుని ద్వారా పరిశుద్ధపరచబడి నిత్యరాజ్యానికి సిద్ధపడేటట్లు మనం దేవుని కోసం బ్రతుకుదాం. ఏ పరిస్థితులు ఎదురైనా మనం యేసయ్యను వదిలిపెట్టకుండా దేవునికి నమ్మకంగా బ్రతుకుదాం. గమనిద్దాం, ఈరోజు ఇలాంటి అనుమానం, ప్రశ్నలు ఎందరో జీవితాల్లో ఉండొచ్చు. కాబట్టి ప్రతి ప్రశ్నకు, ప్రతి అనుమానానికి దేవుని యొక్క జీవగ్రంథంలో జవాబులు ఉన్నాయి. మరి దేవుని బిడ్డలు దేవుని చేత దేవుడు శిక్షించేటప్పుడు తలొగ్గి శిక్షణ అనుభవించి నిత్యరాజ్యానికి వారసులవుదాం, పరిశుద్ధపరచబడదాం, ప్రభువుకు సాక్షులుగా ఉందాం. దేవుడి మాటలు ఫలింపజేయను గాక. ఆమేన్.